ఇండోనేషియాలోని ఫోర్ట్స్ ద్వీప తీర ప్రాంతాల్లో సంభవించిన భారీ భూకంపం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో నమోదైన ఈ పెను ప్రకంపనల కారణంగా తీర ప్రాంత పల్లెలు, పట్టణాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక నివాస భవనాలు, వ్యాపార సముదాయాలు నేలమట్టమయ్యాయి. ఈ తీవ్రమైన భూకంపం కారణంగా దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ప్రకంపనలకు గురయ్యారని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. విపత్తు ధాటికి భయాందోళన చెందిన ప్రజలు ప్రాణాలు కాపాడుకోవడానికి వీధుల్లోకి పరుగులు తీశారు. భూకంప తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం వెంటనే అప్రమత్తమై సముద్ర తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా జియోలాజికల్ సర్వే నివేదికల ప్రకారం ఎండే పట్టణానికి వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో సముద్ర అంతర్భాగంలో ఈ భూకంప కేంద్రం ఉంది. దీని లోతు దాదాపుగా 10 కిలోమీటర్లుగా ఉంటుందని కూడా యుఎస్జిఎస్ ప్రాథమికంగా వెల్లడించింది. మరోవైపు యూరోపియన్ మెడిటేరియన్ సిస్మోలాజికల్ సెంటర్ మాత్రం ఈ భూకంపం 35 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు నివేదించింది. సముద్ర గర్భంలో సంభవించిన ఈ తీవ్ర ప్రకంపనలతో ఇండోనేషియా వాతావరణ భూభౌతిక శాస్త్ర సంస్థ వెంటనే అయితే స్పందించడం జరిగింది. తూర్పు నుసా టెంగారా, దక్షిణ సులవేసి, పశ్చిమ నుసా టెంగారా, ఆగ్నేయ సులవేసితో సహా పలు తీర ప్రాంతాలకు అత్యవసర సునామీ హెచ్చరికలైతే ప్రకటించడం జరిగింది. తీర ప్రాంత ప్రజలు వెంటనే అప్రమత్తమై బీచ్లు, నదీ పరివాహక ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు ఆదేశించారు. సముద్రంలో ఆటుపోట్లు తీవ్రమయ్యే అవకాశం ఉండడంతో తక్షణమే సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్లాలని అత్యవసర విజ్ఞప్తి చేశారు. సైరన్ల ద్వారా సమాచారం అందించడంతో జనం ఇళ్లను వదిలి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లారు. ప్రధాన భూకంపం సంభవించిన తర్వాత కేవలం అర్ధగంట వ్యవధిలోనే వరుసగా 3 బలమైన తదుపరి ప్రకంపనలు కూడా నమోదయ్యాయి. అవి రిక్టర్ స్కేలుపై 5.9, 5.6, 6.1 తీవ్రత సృష్టించినట్లు అమెరికా భూభౌతిక కేంద్రం స్పష్టం చేసింది. ఈ తీవ్రమైన భూకంపం వల్ల సంభవించిన నష్టానికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. మొయోరే నౌకాశ్రయంలో ప్రయాణికుల కోసం నిర్మించిన ఒక నిరీక్షణ భవనం పూర్తిగా కుప్పకూలిపోయినట్లుగా కూడా వీడియోలో మనకు కనిపిస్తోంది. భవనాలు దెబ్బతినడంతో పాటు ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా నమోదయ్యాయి. స్థానిక ఆసుపత్రుల కాంప్లెక్స్ సురక్షితంగా లేకపోవడంతో లోపల ఉన్న రోగులను సిబ్బంది వెంటనే ఆరు బయటకు తరలించారు. ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను మైదానాల్లో ఏర్పాటు చేసి బాధితులకు తక్షణ చికిత్స అందిస్తున్నారు. అనేక విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాల పైకప్పులు కూడా కూలిపోయాయి. కొండ చర్యలు విరిగి పడడంతో ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. సమాచార వ్యవస్థ నిలిచిపోవడంతో విపత్తు నిర్వహణ దళాల రాకపోకలకు ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నాయి. బాధితుల సహాయం కోసం ప్రత్యేక రెస్క్యూ హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. మరోవైపు ఈ భూకంపం వల్ల ఆస్ట్రేలియా ప్రధాన భూభాగంతో పాటు ఆ దేశ పరిధిలోని ద్వీపాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని కూడా ఆస్ట్రేలియా సునామీ హెచ్చరిక కేంద్రం అయితే స్పష్టతనిచ్చింది. భౌగోళికంగా పసిఫిక్ మహాసముద్రపు రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఇండోనేషియా విస్తరించి ఉండటం వల్ల ఇక్కడ తరచూ కూడా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్ల నిరంతర చలనం కారణంగా తీవ్రమైన భూ ప్రకంపనలు, అగ్నిపర్వత పేలులు ఇక్కడ సాధారణంగా మారుతూ ఉంటాయి. గతంలో 2004లో సుమత్రా తీరంలో వచ్చిన 9.1 తీవ్రత భూకంపం సృష్టించిన సునామీ లక్షలాది ప్రాణాలను బలిగొన్న సంగతి కూడా మనకు తెలిసిందే. అలాగే 2018లో లాంబోక్, సులవేసి ప్రాంతాల్లో సంభవించిన భూకంపాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. 2022లో పశ్చిమ జావాలో వచ్చిన భూకంపాలు కూడా భారీ ప్రాణ ఆస్తి నష్టాలకు కారణమయ్యాయి. ఈ విషాద ఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత భూకంపంపై ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితులను ఆదుకోవడానికి, సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ఇండోనేషియా విపత్తు నిర్వహణ దళాలు నిరంతరం శ్రమిస్తూ ఉన్నాయి.